హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు లాస్ట్ మండే రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి. వారం రోజులైంది మనం ఇల్లు వదిలి పండగకి అయితే వెళ్ళాను కదా! సో కరెక్ట్‌గా వారం అయిపోయింది. అంటే మంగళవారం రోజు సాయంత్రం వెళ్ళాము. కరెక్ట్‌గా ఇంకా సండే రోజు నైట్ వచ్చామన్నమాట. అమ్మ వాళ్ళ ఊరు, అత్తయ్య వాళ్ళ ఊరు 2 తిరుక్కొనైతే. సో ఇంకా సండే రోజు నైట్ వచ్చాం కదా! ఒక 7:30 అట్లా అయిపోయింది రావడానికి. ఇంకా ఆ రోజైతే పడుకునేసాం. అమ్మ వాళ్ళ ఇంట్లోనే డిన్నర్ అవి తినేసి ఇంకా ఇంటికొచ్చేసాము, పడుకునేసాము. సో ఇంకా మార్నింగ్ అంటే మండే రోజు మార్నింగ్ అయితే లేచి నేను ఇంకా క్లీనింగ్ పనులనేది పెట్టుకున్నాను. 1 వీక్ అయిపోయింది కదా ఇల్లు వదిలెళ్ళి. ఇల్లు ఎంత నీట్‌గా ఉన్నా కూడాను డస్ట్ అనేది నిండిపోయి ఉంటుంది. అండ్ సోమవారం రోజు మనం ఇంట్లో పూజ చేయాలన్నా, బయట ఎక్కడైనా వెళ్ళేసి వచ్చినా నా సాటిస్ఫాక్షన్ కోసం అయితే నేను ఇల్లు తుడుచుకోవడము, ఈ బయటంతా చిమ్మేసి మంచిగా కడిగేసి ముగ్గులేసుకోవడం ఇవన్నీ చేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇంక నేనైతే మొత్తం కూడా క్లీన్ చేసేస్తూ ఉన్నానండి. ఇంకా అలాగే మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే లోపల నేను కడిగేటప్పుడు చెట్లు అయితే కనిపించవు మీకు. సో నేను మొత్తం చెట్లు తీసేసానండి. తులసి కోట కూడా కనిపించదు మీకు. ఎందుకంటే తులసి కోట అయితే నేను తీసేసాను. లైఫ్ లాంగ్ ఇంక పెట్టకూడదని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే మామూలుగానే నాకు తెలుసు. యాక్చువల్లీ మేము ఇంతకు ముందున్న హౌస్ దగ్గర కూడా నేను ఒక 5 ఇయర్స్ 4 ఇయర్స్ ముందు కథ చెప్తున్నా. అప్పుడు కూడా నేను ఇలాగే తులసి కోట పెట్టి డైలీ పూజ చేసుకునేదాన్ని. అప్పుడు కూడా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉండేది. చాలా వరకు అసలు ఇంకా వినకూడనివన్నీ విన్నామన్నమాట అప్పట్లో. ఇంకా అప్పుడే మా చిన్నత్తయ్య వాళ్ళంతా అడిగితే ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు సరే నీకు ఎట్లా కుదరకపోతే పెట్టొద్దు అనేసి అన్నారు. మళ్ళీ మానేసి ఉన్నాను. ఎందుకో ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ మంచిగా ప్లేస్ ఉంది కదా, తులసి కోట అంతా పెట్టుకొని పూజ చేసుకుందాం అనిపించింది. సో అప్పుడు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా మొక్కలన్నీ తెచ్చిపెట్టుకొని తులసి కోట కూడా పెట్టుకున్నాను. కానీ బృందావనం పెట్టున్నాను కదా, బృందావనం అయితే పెట్టి పూజ చేయకూడదంట. అది కొంతమందికే సెట్ అవుతుందంట, కొంతమందికి సెట్ అవ్వదంట. బట్ నాకైతే తులసి కోట అచ్చ లేదనేసి, అంటే మనకి లేదనేసే నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే మనం ఏదైనా పెట్టినప్పుడు దానివల్ల మనకి మంచి జరిగితేనే పెట్టాలి. సమస్యలు వస్తున్నాయంటే ఖచ్చితంగా అది తీసేస్తేనే మంచిది. తులసి కోట కూడాను అందరికీ కూడా అనుకూలంగా ఉండదు. బట్ ప్రతి ఇంటి దగ్గర తులసి చెట్టు ఉండాలంటారు కానీ పూజ చేసే విధానం అనేది మనం కరెక్ట్గా అన్ని రకాలుగా చేయగలిగితేనే మనం పెట్టుకోవాలి, లేదంటే లేదు. నేను ఎప్పుడో సోమవారం, శుక్రవారం, మంగళవారం ఇలాంటప్పుడు పూజ చేసేదాన్ని దీపారాధన పెట్టుకొని. మిగతా డేస్లో అంతా కూడా పెద్దగా నేను చేసేదాన్ని కాదు. లోపల మాత్రం డైలీ పూజ చేసుకునే వాళ్ళం, పూజ గదిలో అట్లా ఉండేది. బట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న తులసి చెట్టుని అది కూడా తీసేసామన్నమాట. వేరే వాళ్ళు వచ్చి చెప్పారు. ఇట్లా మా అన్నీళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా తులసి కోట అంతా చాలా గుబురుగా చాలా బాగా పొదలాగా ఉన్నిందనమాట అది. సో అదంతా కూడాను ఇంకా తీసేయమన్నారు, అక్కడ పెట్టకూడదని చెప్పేసి ఇంకా తీసేసాము. ఇంకా దానివల్ల ఇంకా మేము కనుక్కుంటే ఉండకూడదు, మాకు సెట్ అవ్వదని చెప్పారు. అంటే అది మనకు అనుకూలంగా ఉండదని సరే అని చెప్పేసి తీసేసామండి. అందుకే ఇక్కడ కూడా ఏ చెట్లు లోపల పెట్టకుండా మొత్తం తీసి బయట పెట్టేసి ఒక 2 మాత్రం గేటు ముందు పెట్టుకున్నాను. మిగతా అన్ని బయట గేట్ దగ్గర పెట్టేశాను. ఇంకా హౌస్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇంకా ఊరు నుండి వచ్చిన బట్టలు అవన్నీ కూడాను క్లీన్ చేసేసాము. ఉతకాల్సిన బట్టలన్నీ మెషిన్కి వేసేసాను. చేత్తో ఉతకాల్సిన ఉతికి ఆరేసాను. ఇంకా చాలా పనులన్నీ చేశానమాట. అవన్నీ కూడా మీకు ఏం పెద్దగా ఇక్కడ చూపించలేదు. సో హౌస్ అంతా కూడా నేను మాప్ చేసేసి నీట్గా శుభ్రం చేసేసాను. సోఫాల పైన అంతా దుమ్మంతా ఉంటే దులిపేసుకొని నీట్గా ఇంకా కవర్స్ కూడాను సర్దేశాను. సో ఓవరాల్గా హౌస్ అంతా శుభ్రమైన తర్వాత ఇలా ఉంది. మంచిగా శివయ్య సాంగ్స్ పెట్టేసుకున్నాము. ఇంకా పూజ గది కూడా నీట్గా రెడీ చేసేసాను. ఇంకా మా ఆయన అయితే పూజ చేస్తూ ఉన్నారు. ఆయన చేసేసిన తర్వాత నేను ఇంకా ఇంకొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ అవ్వగానే నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి. కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేశాను. కిచెన్లో స్టవ్ అయితే మనకి బ్లాక్ కలర్ గ్లాస్ వచ్చి ఉంటుంది కదండి. ఊరికి వెళ్ళేసి వచ్చామో లేదు అసలు దానిపైన ఒక రడుగుండిందనమాట డస్ట్ అంతా. ఇంకా అదంతా కూడా కడిగి నీట్గా వాటర్ వేసేసి కడిగి క్లీన్ చేసేసాను. ఇలా ఉంటేనే నాకు మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. లేదనుకోండి అస్సలు ఇంకా ఏ పని చేయబుద్ధి అవ్వదు, గమ్మున పడుకుందామా అని అనిపిస్తుంది. మా అమ్మాయి అయితే ఇంకా పడుకొనే ఉంది, తనైతే లేవలేదు. మార్నింగ్ ఒక 7:30కి అంతా ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్కడ మీకు కనిపిస్తున్న బట్టలు వచ్చేసరికి ఉతికేసిన బట్టలండి. అంటే ఊరికి వెళ్ళే ముందు ఉతికి పెట్టున్నామన్నమాట. అవి మడిచే బట్టలు అట్లానే పెట్టేసి ఊరికి వెళ్ళిపోయినాము. ఇంకా వాటిని కూడాను మడచాలన్నమాట. అవే మీకు అక్కడ కనిపిస్తున్నాయి. సో చాలా ఉన్నాయన్నమాట, మడిచే బట్టలు ఉన్నాయి. ఇంకా ఈరోజు ఉతికి ఆరేసినవి కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మడచాలి.
ఇంకా పూజ అయితే చేస్తున్నా, నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా శారీ కట్టుకునేంత ఓపిక లేదు, అప్పటికే చాలా పనులు చేశాను, బాగా అలసిపోయాను. సరే ఏదో ఒకటి అని చెప్పేసి ఇంకా డ్రెస్ అయితే వేసేసుకున్నానండి. ఇంకా అప్పటికే ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది, అలసిపోయాను. ఇంకా మా వారు ఎలాగో పూజ చేసేసారు కదా, నేను ఇంకా హారతి అవి ఇచ్చేసుకొని ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్నా మనస్ఫూర్తిగా అయితే. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలు దేవుడు ఇచ్చినా కూడా మనం మళ్ళీ ఆ దేవుడిని తిరిగి మొక్కడం అయితే అస్సలు మర్చిపోము. అండ్ మెయిన్గా దేవుడికి మనం ఎంత పూజ చేసుకుంటే అంత ప్రశాంతంగా ఉంటాము. సో మనం ఏమేం చేస్తున్నాం అనేది కాదు, కానీ మనం మనస్ఫూర్తిగా ఒక దీపం వెలిగించుకొని హారతి ఇచ్చుకొని మంచిగా దేవుడికి మన బాధల్ని, మన కష్టాలని మనుషులకు చెప్పడం కంటే దేవుడికి చెప్పుకోవడం మేలండి. మనుషులకి చెప్పుకున్నామంటే మన బాధలు చులకన అయిపోతాము. అదే భగవంతుడికి చెప్పుకున్నాం అనుకోండి, ఆయన తీరుస్తాడనమాట మన సమస్యల్ని. నేను భగవంతునే నమ్ముతాను, మెయిన్గా నేను ఆ శివయ్యనే నమ్ముతాను. శివయ్య నాకు ఎప్పటికీ మోసం చేయడు, అన్యాయం చేయడు, అదే నేను గట్టిగా నమ్ముతానమాట. అంత మాత్రం ఈరోజు మేము ఉన్నామంటే ఆ భగవంతుడి దయ వల్లనే. సో కాబట్టి నేనైతే ఇంతకుముందు అన్ని మనుషులకు చెప్పుకుంటే తీరేవనుకునేదాన్ని. బట్ మనం మనుషులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. మన సమస్యలు చెప్పుకునే కొద్దీ చిలకన చీప్ తప్ప ఇంకేం ఉండదు. కాబట్టి భగవంతునికి చెప్పుకోవడమే మేలు. నేనైతే ఇంకా ప్రశాంతంగా పూజ చేసేసుకున్నాను. ఇంకా వంట పని, ఇంటి పని ఇంకా నార్మలే, ఆ పనులన్నీ చేసుకోవాలన్నమాట, ఎప్పుడు ఉండేటివే లేండి. దాని తర్వాత నేనేం వీడియో పెద్దగా షూట్ చేయలేదు, కానీ నేను పనులన్నీ చేసేసి గిన్నెలు తోమేటప్పుడు ఏమో అనుకుంటా ఈ బేషన్ కనిపించింది నాకు పైన అలమార్లో. ఇందులో ఏమో ఉంది కదా అని చెప్పేసి దాన్ని ఓపెన్ చేయగానే మా అన్న అయ్యప్ప మాల వేసుకొని వెళ్ళున్నారు కదండి. ఆ రోజు మా అన్న తెచ్చిన ప్రసాదాలు అనమాట ఇవి. వీటిని చూడగానే నాకు ఎక్కడ లేనంత ఏడుపు వచ్చేసింది. నిజంగా నేను ఆ రోజు అయితే చాలా డిస్టర్బ్ అయిపోయాను. ఇవి అసలు ఇన్ని రోజులు నేను ఉన్నాయని కూడా మర్చిపోయాను అనమాట. పైన పెట్టేసున్నాను, అంటే ఇంట్లో పీరియడ్స్ అవి అవుతుంటాం కదా, ఎక్కడ తాకేస్తారేమో, పిల్లలు తెలియకుండా తినేస్తారేమో అని చెప్పేసి పైన పెట్టేసి ఉంటాను. ఇట్లా డేట్స్ అవి లేనప్పుడు మళ్ళీ కిందకి తీసి పిల్లలకి ఇస్తూ ఉంటానన్నమాట. సో అట్లా ఇంకా మాకు వరుసగా ఉండేసరికి నేను పైన పెట్టేసున్నాను. ఇవి నాకు ఈరోజు ఎందుకో గుర్తొచ్చింది. తీయగానే నాకు ఎంత ఏడుపు వచ్చేసిందంటే 2 నెలలు అవుతోందండి. లాస్ట్ మంత్ కాదు, నవంబర్లో అనుకుంటా మా అన్న అయ్యప్ప స్వామి మాల వేసుకొని వెళ్ళారు. అప్పుడు 2 నెలలప్పుడు ప్రసాదాలు తీసుకొచ్చిన మా అన్న, ప్రసాదాలు మాత్రం మా ఇంట్లో అలానే ఉన్నాయి, కానీ ఇవి తెచ్చిచ్చిన మా అన్న మాత్రం లేడు మాకు ఈరోజు. నా వల్ల కాలేదు నిజంగా, ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా నా వల్ల అవ్వడం లేదు. అసలు ఎంత ఏడుపు వచ్చేసిందంటే నాకు ఆ రోజు చాలా ఏడుపు వచ్చేసింది. చాలా అంటే చాలా బాధ అయిపోయింది. అసలు ఇంకా నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఒక్కొక్క రోజు మనం ఎలాగో అలాగా మన ఇంట్లో పనుల్లో పడో లేకపోతే ఏదో ఒకటి చేసుకుంటూనే ఉండిపోగలుగుతాము. కాకపోతే ఏదైనా గుర్తొచ్చేసినప్పుడు కానీ, లేకపోతే సడన్గా ఒక ఫోటో చూసేసినప్పుడు, లేకపోతే మా అన్న అయ్యప్ప మాల వేశారు కదా, ఆ వీడియో అనేది సజెషన్స్లోకి వెళ్తున్నట్టుంది. చాలామంది ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నట్టున్నారు. ఆ వీడియోనే నాకు కనిపిస్తుంది అనమాట. నేను యూట్యూబ్ ఓపెన్ చేయగానే నాకు మా అన్న అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఇరుముడి ఉన్నింది కదా, సో అదే కనిపిస్తూ ఉంటుంది. ఆ వీడియోని చూసినప్పుడంతా ఏడుపు వస్తుంది నాకు. ఆ రోజు ఎందుకో తెలియదు, మా అన్న చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు మాతో, ఎప్పుడూ లేనంత ఫ్రెండ్లీగా ఉన్నాడు. చాలా బాగా మాట్లాడాడు ఆ రోజు అయితే మాతో. ఎంత బాగున్నాడంటే, మామూలుగా మాల వేసుకుంటే కూడా కోపం, అలాంటిది ఆ కోపం కూడా లేకుండా చాలా కూల్గా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. మాల వేసుకొని మంచిగా ఇరుముడి చెల్లించుకొని టూర్ వెళ్ళేసి వచ్చారనమాట. అయ్యప్ప స్వామికి శబరిమల ఇవన్నీ కూడా కేరళ ట్రిప్ అయితే వెళ్ళున్నారండి. నేను లాస్ట్ టైం ఓం శక్తి అమ్మవారి మాల వేసుకొని వెళ్ళున్నాను కదా, సో ఆ కేరళ ట్రిప్ అయితే మేము ఏ గుడులకి వెళ్ళాము, మా అన్న వాళ్ళు కూడా సేమ్ గుడులకి వెళ్ళేసి వచ్చాడు. అదే లాస్ట్ అండి. మా అన్న అన్ని గుళ్ళకి వెళ్ళి అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకొని అన్ని ఊర్లు చుట్టుకొని ట్రిప్ అంతా బాగా ఎంజాయ్ చేసుకొని వచ్చి ఆఖరిగా ఇలా చేసుకొని వెళ్ళిపోయాడు. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు తలుచుకుంటుంటే కూడా నా వల్ల అవ్వడం లేదు, అసలు కంట్రోల్ చేసుకోవడానికి అవ్వడం లేదు. నేను పిల్లలు ఉన్నారు, పిల్లల ముందు మనం బాధపడకూడదనేసి నేను చాలా కంట్రోల్ చేసుకుంటాను. మా అమ్మ వాళ్ళు బాధపడతారు, నేను ఏడిస్తే చూడలేరనేసి. కానీ మీకు తెలీదు, ఎప్పుడు కొట్లాడుకునే వాళ్ళకే ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఇది నేను నమ్ముతాను. ఎందుకంటే మా అన్న ఉన్నప్పుడు ఎప్పుడు గొడవలు పడుకునే వాళ్ళం, కానీ ఒక వారం మేము ఊరికి వెళ్ళలేదంటే వెంటనే మా అమ్మ దగ్గర కాల్స్ చేపించేవాళ్ళు మా అన్న అయితే. మా అన్న లేని లోటు ఇప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్ మాకు. మా అన్నయ్య తెచ్చిన ప్రసాదాలు ఉన్నాయి ఇంట్లో, కానీ అవి తెచ్చిచ్చిన మా అన్న లేరు. రోజు ఇలానే ఉంటుంది మా పరిస్థితి. కాసేపు నవ్వుతాం, కాసేపు గుర్తొచ్చినప్పుడు ఏడుస్తాం, మళ్ళీ మా కన్నీళ్ళు మేమే తుడుచుకుంటాం, మళ్ళీ మమ్మల్ని మేమే మోటివేట్ చేసుకుంటాం, మాకు మేమే ధైర్యం చెప్పుకుంటాం.
మళ్ళీ మాకు మేమే లేస్తాం, మా పని మేము చేసుకుంటూ ఉంటాం. మమ్మల్ని ఓదార్చే వాళ్ళు లేరు, అలా అని మేము పడుకుంటే మమ్మల్ని చూసేవాళ్ళు లేరు. కాబట్టి ఎవరి పని వాళ్ళది, ఎవరి బాధ వాళ్ళది. ఎవరి బాధల్లో ఎవరు రారు, ఓదార్చరు. మనకి ఒక 10 రూపాయలు అవసరం అంటే ముందుకు వచ్చేవాళ్ళు ఎవ్వరు ఉండరు. మన పని మనం చేసుకొని మనల్ని మనమే ధైర్యం తెప్పించుకొని మనకి మనమే ధైర్యం చెప్పుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. నాలాగా చాలామంది ఫేస్ చేస్తుంటారు ఇలాంటి సిచ్యువేషన్స్. సో ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా, అనుకునే వాళ్ళకి మనం సమాధానం చెప్పలేము, ఎవ్వరికి మనం ఆన్సర్ ఇవ్వలేము, మనం ఇది అని కూడా ప్రూఫ్ చేసుకోలేము. కాబట్టి అనుకునే వాళ్ళు ఎన్నైనా అనుకొని మన బాధ మన పరిస్థితి మనకు తెలిస్తే చాలు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సమాజం, ఎవ్వరూ రారు, ఆదుకోరు. కానీ 100 మాటలు మాట్లాడమంటే మన గురించి మాట్లాడతారు, ఏది పడితే అది. కానీ మనలో దూరి మన బాధను చూడడం, లేదంటే మన నవ్వు వెనకుండే బాధను చూడడమో, లేకపోతే మనల్ని అర్థం చేసుకోవడమో ఎవరూ చేయరు. కాబట్టి మీలో కొంతమంది నెగిటివ్గా పెడుతుంటారు కదా, అప్పుడే అన్నను మర్చిపోయింది, బాధ లేదని. ఎన్నైనా పెట్టిన కొత్తలో నేను కూడా వాటిని చూసి ఏడ్చేదాన్ని. ఎన్నో రోజులు నిద్రపోకుండా బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. స్టిల్ ఇప్పటికీ నైట్లో కళ్ళు మూసుకుంటే మా అన్న బాడీనే కనిపిస్తుంది నాకు. ఆ సిచ్యువేషన్ మేము దగ్గర నుండి ఫేస్ చేశాం కాబట్టి ఎంతసేపు నేను చెప్పుకోలేను. పదే పదే చెప్పుకునే కొద్దీ నేను సఫర్ అవుతాను తలుచుకొని. ఇప్పుడు చూడండి, ఏదోలా అట్లా గుర్తొచ్చింది, అక్కడేమో ఉంది తీద్దామని తీస్తే మా అన్న తెచ్చిన ప్రసాదాలు ఉన్నాయి. అవి ఉన్నాయి, మా అన్న లేడనే బాధ మధ్యాహ్నం నుంచి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. కానీ అలానే ధైర్యంగా అమ్మ వాళ్ళతో మంచిగా మాట్లాడుతున్నా, ఇంత బాధ పెట్టుకొని కూడా లోపల ఏమ్మ తిన్నారా, ఏం చేస్తున్నారు, ఇలా ఏదో ఒకటి వాళ్ళని మరిపించడానికి మాట్లాడుతూనే ఉన్నా. ఇంట్లో పిల్లల ముందర మెయిన్గా మా అమ్మాయి 10th చదువుతుంది. సో తన ముందు నేను, ఇంకొక అమ్మాయి ఉంది, చిన్న అమ్మాయి ఉంది, తనకు పెద్దగా ఐడియా ఉండదు. పెద్ద అమ్మాయి 10th చదువుతుంది. మా ఆయన ఆఫీస్కి వెళ్ళాలి. ఇంతమంది ముందర నేను ఏడ్చాను అనుకోండి. మా అమ్మాయి 10th ఎలా చదువుతుంటాను, అసలే వాళ్ళ మామ అంటే చాలా ఇష్టం. అలాంటి అమ్మాయి ఎలా చదువుతుంది, ఫోకస్ ఎలా చేస్తుంది. చిన్నమ్మాయి పండుగ రోజు మా అత్తగారు ఊర్లో బట్టలు పెట్టే రోజు మా అన్న గుర్తొచ్చేసి ఎక్కులు పెట్టుకొని ఏడ్చేశాను ఒక అరగంట. ఆ ఏడ్చినప్పుడు నా 2 బిడ్డలు వచ్చి నన్ను పట్టుకొని గట్టిగా ఏడ్చేసినారు. మా మామ కావాలనేసి. నేను ఎలా చెప్పాలి వాళ్ళకి. అలా ఒక్కరోజు ఏడ్చినందుకే నా బిడ్డలు అంత సఫర్ అయ్యారు. మా వారు వచ్చి మా ముగ్గురిని ఓదార్చలేక ఆయన ఏడ్చేయడం, ఇలా చాలా ఫేస్ చేశాం మేము ఆ రోజు. సో నేను ఒకటే, నా పిల్లల ముందు నేను బాధపడకూడదు, వాళ్ళకు బాధ పెట్టకూడదు. మా అమ్మ వాళ్ళని కూడా అంతే. మా అమ్మ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఈ బాధ ఎవ్వరూ తీర్చలేంది. నేనైనా కొన్ని సంవత్సరాలు పోతే మర్చిపోగలుగుతానేమో, బట్ కన్న పేగు మా అమ్మ వాళ్ళు మర్చిపోవడం కష్టం. కానీ మూవ్ ఆన్ అవ్వడం నేనే అలవాటు చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మనం ఏడ్చి ఆరోగ్యం పాడు చేసుకొని కింద పడిపోతే ఎవరూ లేరు ముందుకొచ్చి చూడడానికి, మనకి 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి. కాబట్టి మాకు మేమే మోటివేట్ చేసుకుంటాం, మాకు మేమే ధైర్యం చెప్పుకొని ఉంటాం. ఈ నెగిటివ్గా పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి సిచ్యువేషన్ మీ ఇంట్లో రాకూడదని నేను కోరుకుంటున్నా. సో నా పిల్లల్ని, నా ఫ్యామిలీని, మా అమ్మ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను నా బాధనంతా లోపల దాచుకొని దిగమింగుకొని పైకి నవ్వును నటిస్తూ వీడియోస్లో హ్యాపీగా అట్లా కనిపిస్తూ ఉంటే అట్లీస్ట్ వాటిని చూసుకొని అయినా కొంచెం ఇదవుతారనే నేను చేస్తాను. కానీ నా బిడ్డల లైఫ్ పోతే ఇంకా నేను ఉండి వేస్టే కదా. సో అది కొంచెం అర్థం చేసుకోండి. ఇంకా అయినా ఆ ఒకరిద్దరు పెట్టే కామెంట్సే నాకు ఇక్కడికి ఎక్కిపోతున్నాయి. తలనొప్పి వచ్చేస్తుంది. పడుకుంటే ఇంకా పైకి లేని ఏడ్చుకుంటూ పడుకునేస్తాను. మీరు పెట్టే కామెంట్ వల్ల కాదు బాధ, మీరు పెట్టే ఆ కామెంట్ చదవడం వల్ల నాకు మా అన్న గుర్తొచ్చేస్తాడు. ఒంటరిగా ఉంటాను ఇంట్లో. పొద్దున్న 6:30, 7కి ఒక అమ్మాయి వెళ్తుంది, 8:30కి ఒక అమ్మాయి వెళ్తుంది, 9:30, 10కి అంతా మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఈవినింగ్ ఎప్పుడో 5:30కి వస్తారు. ఈ లోపల నేను ఒక్కదాన్ని ఉంటా. ఎలా గుర్తు తెచ్చుకోకుండా నేను పిచ్చిదాన్ని అయిపోతాను. ఈ గ్యాప్లో మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేయడం, ఏం చేస్తున్నారు, మంచి చెడ్డ అడగడం, ఏదో ఒకటి మాట్లాడడం, ఇలా చేసుకుంటూ వీడియోస్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ కొంచెం మైండ్ డైవర్ట్ చేసుకుంటున్నా. ఇలాంటి టైంలో మీరు అప్పుడే మర్చిపోయారా అని ఎప్పటికీ మర్చిపోలేని కొరత ఇది. ఎప్పటికీ మర్చిపోలేనంత బాధను మాకు ఇచ్చాడు దేవుడు. మేము ఎలా మర్చిపోతాం, కానీ బతకాలి కదా.
దానికి ముందుకెళ్తున్నాం అంతే. సో అది నేను చెప్పదలుచుకున్నది. ఇంకా దీని గురించి అయితే ఇదే లాస్ట్, ఇంకా ఇదే లాస్ట్ వీడియో కూడా. ఇంకా దీని గురించి అసలు నేను ఇంకా 1% కూడా దీని గురించే కాదు, మీరు నెగిటివ్గా ఎన్ని కామెంట్స్ అయినా పెట్టండి, పబ్లిష్ చేస్తా వాటిని. ఇన్ని రోజులు డిలీట్ చేస్తున్నా, ఏమంటే ఆ ఒక నెగిటివ్ కామెంట్ చూసి మళ్ళీ తోకలు 4 వస్తాయి, దానికి లైక్ కొడతాయి లేదా ఏదో ఒకటి పెడతారని చెప్పేసి డిలీట్ చేసేదాన్ని. ఇప్పుడు అవి కూడా ఓపెన్ చేస్తా. మీరు నెగిటివ్గా పెట్టినంత మాత్రాన నాకేమీ ఇదేమి అయిపోదు, కాకపోతే మారండి కొంచెం అంతే, ఇంకేం లేదు. ఓకేనా? సో ఇది నేను మనస్ఫూర్తిగా మాట్లాడిన మాటలండి. వీటిలో కూడా తప్పులు వెతకాలి అనుకుంటే మీ ఇష్టానికే వదిలేస్తున్నాను. అది కూడా ఒక 10 మంది అనుకోండి. ఈ 10 మంది ఒకే ఐడితో టార్గెట్ చేసుకొని ప్రతిరోజు పెట్టి హర్ట్ చేస్తూ ఉంటారు. ఇదైతే బయట వాళ్ళకి ఎవరికి కక్షలు ఉండవండి. ఈ మనల్ని చూసి ఓర్చలేనోళ్ళు, మన పక్కన ఎక్కన ఉన్నవాళ్ళు, ఒక ఊరి వాళ్ళు, లేకపోతే అంటే మనం అంటేనే ఇంకా అరే వీళ్ళేదో చేసేస్తున్నారు, ఎదిగిపోతున్నారు, లేకపోతే ఇట్లుంటారు కదా, మనల్ని చూసి ఓర్చలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు పెట్టేటవన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి ఇన్ని రోజులు కొంచెం బాధ అనిపించేది నాకు. కానీ మన గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడితే మనం బాధపడాలి. మన ఇంట్లో వాళ్ళు, మన అమ్మో, మన నాన్నో, మన భర్తో, పిల్లలో ఎవరైనా అంటే బాధపడాలి. మన అత్త, మన తోడికోడళ్ళు, వీళ్ళైతే మనం బాధపడాలి. కానీ ఎవరో మూడో వ్యక్తి, ముక్కు మొహం తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు అండ్ ముందరకు వచ్చి ధైర్యంగా మన ముందు మాట్లాడకుండా మన వెనకాల ఏది పడితే అది నెగిటివ్గా పెట్టి హర్ట్ చేసే వాళ్ళకి మనం సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు అండ్ వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను స్ట్రాంగ్ అయ్యాను ఈ మధ్య కాలంలో తెలుసుకున్నా. బాధపడుతూ ఏడ్చుకుంటూ వాటి గురించి పదే పదే మాట్లాడుతూ కూర్చుంటే ఇంకా చంపేసేదాకా వదిలేట్టగలేరు. కాబట్టి చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తూ ఉంటారు, అక్క ఇలా నెగిటివ్ కామెంట్స్ నువ్వు ఎలా తీసుకుంటున్నావు అక్క, మేము ఒక ట్రెండ్ వచ్చినందుకే నేను యూట్యూబ్ ఛానల్ మానేశాను, చెయ్యట్లేదక్క, ఫ్యామిలీని రన్ చేసుకుందామని చెప్పి ఛానల్ పెట్టాము, కానీ ఈ నెగిటివ్ కామెంట్స్ భరించలేక మేము డిలీట్ చేసేసి అకౌంట్ ఇప్పుడు డీయాక్టివేట్ చేసేస్తాము అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు, పాజిటివ్, మనం నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. మనం సమాజంలో అందరికీ నచ్చాలని లేదు, రూల్ లేదు కదా. మనం నచ్చని వాళ్ళకి మనం ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం నచ్చిన వాళ్ళకి మనల్ని ఎంకరేజ్ చేసి మనల్ని అర్థం చేసుకొని సపోర్ట్ చేసే మంచి సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం మనం వీడియోస్ పెట్టాలి. ఇదే నేను చెప్పాను వాళ్ళకి. సో మళ్ళీ నా మాట విని స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను తొందరలో వాటిని కూడా మీ ముందుకు తీసుకొస్తాను, ఎవరు ఏమని చెప్పేసి. ఓకేనా? సో ఇంకా వెజిటేబుల్స్ అవి లేవు కదా, వారం రోజులు లేము కాబట్టి ఇంకా తీసుకొచ్చారు, అవన్నీ సర్దుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.